Stories. అది 2015 విజయనగరంకి సమీపంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊర్లో సాయి, రాజు, నందు మరియు వెంకట్ అనే నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కోసం బెంగళూరు వెళ్దామని అనుకుంటారు. కానీ వెంకట్ మాత్రం వాళ్ళ నాన్నకి పొలం పనుల్లో హెల్ప్ చేస్తూ ఊర్లోనే ఉండిపోదామని ఫిక్స్ అయ్యాడు. రాజు తనకున్న భయం కారణంగా బెంగళూరు వెళ్ళడానికి ఇష్టపడడు. ఊర్లోనే ఉంటూ దగ్గరలో ఏదో ఒక చిన్న పని చేసుకుందామని అనుకుంటాడు. ఊర్లోనే ఉంటే మనం మనీ ఏం సంపాదిస్తాంరా, ఫ్యూచర్ బాగుండాలంటే భయం వదిలి కష్టపడాలి. అయినా మనం ముగ్గురం కలిసి ఉంటాంగా, మేముండగా నీకెందుకురా భయం అని రాజుని కన్విన్స్ చేస్తారు సాయి మరియు నందు. అలా ముగ్గురు కలిసి బెంగళూరు వెళ్తారు. అక్కడ రెంట్ కి రూమ్స్ చూస్తారు. సిటీలో రెంట్ ఎక్కువ ఉండడంతో అవుట్స్కట్స్ లో ఏమైనా ఇల్లున్నాయా అని చూడడానికి వెళ్తారు. సిటీ అవుట్స్కట్స్ లో ఒక ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ తక్కువ రెంట్ కి దొరుకుతుంది. సిటీకి దూరంగా ఉండడం, చుట్టుపక్కల ఇల్లులు ఏం లేకపోవడం చూసి రాజు భయపడి ఆ ఇల్లు వద్దని అంటాడు. ఇప్పుడు నందు, రే మన బడ్జెట్ కి ఈ ఇల్లు తప్పించి ఇంకేం దొరకదురా, అయినా మనం ముగ్గురం ఉన్నప్పుడు భయం ఎందుకురా, నందు రాజును కన్విన్స్ చేస్తాడు. అలా 1 మంత్ గడిచింది. ముగ్గురు చాలా హ్యాపీగా ఆఫీస్ కి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఒక రోజు ముగ్గురికి లాంగ్ వీక్ ఆఫ్ రావడంతో నైట్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజు ఈవినింగ్ రాజు ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎర్లీగా వస్తాడు. రాజు వచ్చేసరికి సాయి రూమ్ లోనే ఉంటాడు. అది చూసి నువ్వెప్పుడొచ్చావురా అని రాజు సాయిని అడుగుతాడు. సాయి, ఇప్పుడేరా, హాఫ్ అన్ అవర్ అవుతుందంతే, వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కూర్చున్నా అంతే అని అంటాడు. సరేరా, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా ఆగు అని చెప్పి ఫ్రెష్ అప్ అవడానికి రాజు వెళ్తాడు. అలా ఇద్దరు రెడీ అయి నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నైట్ 10:30 అవుతుంది. నందు ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాడు. రాజు భయంతో సాయితో ఇలా అంటాడు, రే సాయి, వీడేంట్రా ఇంకా రాలేదు, డైలీ 6:30 to 7 లోపు వచ్చేస్తాడుగా, ఈ రోజేంటి ఇంత టైం అయినా ఇంకా రాలేదు, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. రే, వాడికి ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ఉంటుందిలే, మన మూవీకి రేపు వెళ్దాం, వాడు వస్తే నన్ను లేపరా, కాసేపు పడుకుంటా అని చెప్పి సాయి పడుకోవడానికి వెళ్తాడు. అప్పుడే పడుకుంటావా, ఏమైందిరా, ఈవినింగ్ నుంచి చూస్తున్నా డల్ గా ఉన్నావని రాజు సాయిని అడుగుతాడు. సాయి, ఏం లేదురా, ఆఫీస్ లో చిన్న గొడవ అయిందంతే అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈలోపు రాజు ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే నందు నెంబర్ నుంచి కాల్ వస్తుంది. రాజు కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో నందు, ఏంట్రా ఇంకా రాలేదు, నీకు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు అంటాడు రాజు. నందు ఇలా అంటాడు, రే ఇక్కడ సిగ్నల్స్ ఏం లేవురా, ఛార్జింగ్ కూడా లేదు ఫోన్ లో, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం, మేము రావడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వు తినేసి పడుకో, మేము వచ్చి కాల్ చేస్తాంలే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మేము అంటున్నాడేంట్రా, వాడితో పాటు ఇంకెవరినో తీసుకొని వస్తున్నాడు అనుకుంటా, ఇక్కడ మన ముగ్గురం పడుకోవడానికి బెడ్స్ లేవు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఇంకెక్కడ పడుకుంటాడ్రా అని అంటాడు. అప్పుడు సాయి, వస్తే రానిలేరా, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోదాంలే, మనం పడుకుందాం, వాడు వస్తే కాల్ చేస్తాడులే అంటూ ఇద్దరు పడుకుంటారు. 12:30 అవుతుంది. ఈలోపు డోర్ కొడుతున్న సౌండ్ వస్తుంది. రాజు లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు పక్కన సాయిని చూసి భయంతో రాజు ఫ్రీజ్ అయిపోతాడు. నందు రాజుని, రే ఏమైందిరా అంటూ తడతాడు. రే సాయిగాడేంట్రా నీతో వస్తున్నాడు అని రాజు అంటాడు. నాతో కాకపోతే వాడిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాస్ వస్తాడు అనుకున్నావా ఏంట్రా అని నందు రాజుతో అంటాడు. అది కాదురా, వీడు నాతోనే ఉన్నాడుగా ఇప్పటి వరకు అని రాజు నందుతో చెప్తాడు. నందు చిరాగ్గా, రే బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయిరా, ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదురా, నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అని ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తారు. హాస్పిటల్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని రాజు కంగారుగా అడుగుతాడు. కదా ఈవినింగ్ వచ్చేటప్పుడు వీడికి చిన్న యాక్సిడెంట్ అయిందని కాల్ చేస్తే నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వస్తున్నా. రాజు టెన్షన్ గా, అది కాదురా, వీడిప్పటి వరకు నాతోనే ఉన్నాడుగా, నువ్వేంటి యాక్సిడెంట్ హాస్పిటల్ అంటున్నావు అని రాజు నందుతో అంటాడు. నందు, రే నీ డ్రామాలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వింటారా అంటూ చిరాగ్గా వెళ్ళిపోతాడు. రిటర్న్ వచ్చాక నందు పడుకుందాం అనుకునే లోపు రాజు, రే నేను చెప్పేది నిజంరా, వాడు ఈవినింగ్ నుంచి నాతోనే రూమ్ లోనే ఉన్నాడురా, ఇప్పుడు నీతో రావడం ఏంట్రా, నాకు చాలా భయంగా ఉందిరా అంటాడు. అప్పుడు నందు, రే టైట్ గా ఉందిరా, నీ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు మార్నింగ్ చెప్పు, రాజుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా ఆలోచిస్తూ ముగ్గురు పడుకుంటారు. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. రాజు ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారని ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఆ ఫోన్ కాల్ చూసి ఒకసారిగా రాజు బుర్ర గిర్రని తిరుగుతుంది. భయంతో మెల్లగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. అన్నోన్ వాయిస్ తో, హలో
ఈ నెంబర్ గల వ్యక్తికి గోల్డెన్ భవన్ ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ అయింది, తొందరగా రండి పెట్టేస్తాడు. అది వినగానే రాజుకి కళ్ళ ముందు ప్రపంచం తిరుగుతుంది. నందుని లేపడానికి వెళ్తాడు. నందు పక్కన సాయిని చూసిన రాజు, రే నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నీ నెంబర్ నుండి కాల్ చేసి వాడెవడో నీకు యాక్సిడెంట్ అయింది అంటున్నాడేంట్రా? అప్పుడు సాయి, రే అతను చెప్పేది నిజమేరా, నాకు యాక్సిడెంట్ అయింది, నేను ఈవినింగ్ చనిపోయా అంటాడు. రాజు భయంతో, రే ఏం మాట్లాడుతున్నావా, నాకు చాలా భయంగా ఉంది, ఇలా అంతే నేను ఇక్కడ ఉండనురా, మార్నింగే ఊరు వెళ్ళిపోతా అని రాజు సాయితో అంటాడు. అప్పుడు సాయి, రే నువ్వు మార్నింగ్ ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు బ్రతికి ఉండాలి కదరా, నేను ఈవినింగే చనిపోయా, ఇప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళడానికే వచ్చాను, నాతో వచ్చేరా, ఎక్కడికి వెళ్ళినా మనం కలిసే వెళ్తాం కదరా అంటాడు. రాజు భయంతో నోట్లో మాటలు రావడం లేదు. నెమ్మదిగా నందుని పిలుస్తాడు. అప్పుడు సాయి, రే నువ్వు ఎంత పిలిచినా వాడికి వినపడదు, అయినా నీ తర్వాత వాడేరా, ఏం చేసినా మనం ముగ్గురం కలిసే చేసాం కదా, ఇప్పుడు మనం ముగ్గురం కలిసే వెళ్ళిపోదాం అంటూ సాయి నెమ్మదిగా కత్తి పట్టుకొని వచ్చి రాజుని పొడి చేస్తాడు. వెళ్ళేస్తాడు. ఇదంతా కళ అని అనుకుని నందు పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాడు. వాటర్ తాగి తన ఫోన్ లో టైం చూస్తాడు. టైం 12:30 అవుతుంది. ఇదేంటి 12:30 ఇందాక అయిపోయింది కదా అని అనుకుంటాడు. మళ్ళీ డోర్ కొడుకుని సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అనే భయంతో డోర్ నెమ్మదిగా ఓపెన్ చేస్తాడు. డోర్ బయట నందుని సాయిని చూడగానే ఒక్కసారిగా భయంతో షాక్ లో ఉంటాడు రాజు.